గుంటూరు జిల్లా ఇప్పటంలో రేపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఇప్పటంలో ఇండ్ల శివ నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్లనున్నారు. వైసీపీ హయాంలో ఇప్పటంలోని నాగేశ్వరమ్మ ఇల్లు కూల్చివేసినప్పుడు మళ్లీ వస్తానని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం రేపు నాగేశ్వరమ్మ ఇంటికి వెళ్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, రేపు ఇప్పటంలో పవన్ కళ్యాణ్ పర్యటన ఎలా సాగనుంది? ముఖ్యంగా ఇల్లు కోల్పోయిన నాగేశ్వరమ్మకు ఏదైనా సహాయం చేసే అవకాశం ఉందా? ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రేపు గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం ఇప్పటం గ్రామంలో పవన్ కళ్యాణ్ పర్యటించబోతున్నారు. ప్రత్యేకంగా ఏదైతే గత వైసీపీ హయాంలో ఇటు రోడ్ వైండింగ్ కోసం ప్రత్యేకంగా ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి అటు రోడ్డు వైండింగ్ నిర్మాణంలో భాగంగా ప్రధానంగా రోడ్లను పెంపు కోసం ప్రత్యేకంగా ఇప్పటం గ్రామానికి సంబంధించి కూడా అటు ఇండ్ల ఏదైతే అటు ఎక్స్టెన్షన్లో భాగంగా వాటిని కూల్చివేయడం జరిగింది. చాలా వరకు నివాసాలన్నీ కూడా కోల్పోయినటువంటి ఆ గ్రామస్తులు అందరూ కూడా రోడ్లపైకి వచ్చి అప్పట్లో ఆందోళనలు చేశారు. ఆందోళనను ప్రధానంగా వారి యొక్క బాధను ముందుకు తీసుకెళ్లింది అప్పట్లో జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ప్రత్యేకంగా వారి కోసం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి కాలినడకన బయలుదేరి అనంతరం అక్కడి నుంచి పోలీసులు అడ్డగించడంతో కారు పైభాగం వరకు కూడా ఆయన ఎక్కి ప్రయాణించి ఇప్పటం వరకు కూడా చేరుకొని అక్కడ చాలా ఇబ్బందికరంలో ఉన్నటువంటి ఇప్పటం గ్రామస్తులను ప్రత్యేకంగా కలవటం జరిగింది. అక్కడ అందులో భాగంగా ఒక శివనాగేశ్వరమ్మ అనేటువంటి ఒక మహిళను ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ అక్కడ హక్కును చేర్చుకోవడం, అక్కడ ఉన్నటువంటి ఆమెకు ఉన్నటువంటి సమస్యలు పవన్ కళ్యాణ్తో చెప్పడం, ప్రత్యేకంగా ఏదైతే ప్రభుత్వం ఏర్పాటైనటువంటి తర్వాత అప్పట్లోనే పవన్ కళ్యాణ్ ఆ విషయం చెప్పారు. ఖచ్చితంగా ఒక సంవత్సరంలో వైసీపీ ప్రభుత్వం అంతమొందుతుంది. ఖచ్చితంగా రాబోయే కూటమి ప్రభుత్వంలో వీరందరికీ కూడా తగినటువంటి న్యాయం చేస్తామని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మరి హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలోనే రేపు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మళ్ళీ వస్తానని గతంలో పవన్ కళ్యాణ్ శివనాగేశ్వరమ్మకు హామీ ఇచ్చారు. అయితే శివనాగేశ్వరమ్మ కుటుంబ నేపథ్యం కనుక చూసుకుంటే ఆమెకు ముగ్గురు కుమారులు, అందులో ఇద్దరు ఇప్పటికే కొంత అనారోగ్య కారణంగా ఇద్దరు మరణించినప్పటికీ కూడా ఏదైతే శివనాగేశ్వరమ్మ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తన కుమారుల లెక్కలో ఆమె భావిస్తూ వస్తుంది. ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ కూడా తన కుమారుడితో సమానం అనేటువంటి విధంగా ఆమె విధానం ఉంటుంది. అయితే ప్రత్యేకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆమె యొక్క ఆరోగ్య పరిస్థితులు, ఆమె యొక్క ఆర్థిక పరిస్థితులు అన్నీ కూడా తెలుసుకున్నటువంటి నేపథ్యంలో ప్రత్యేకంగా రేపు ఆమెను పరామర్శించేందుకు ఆమె గృహానికి ప్రత్యేకంగా రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే బాలకృష్ణకి సంబంధించి అటు పవన్ కళ్యాణ్ ఇద్దరి మధ్యన నడిచినటువంటి అన్స్టాపబుల్ షోకి సంబంధించినటువంటి విషయంలో కూడా ఇప్పటం గ్రామం నుంచి ఈ శివనాగేశ్వరమ్మను ప్రత్యేకంగా హైదరాబాదులో జరిగినటువంటి ఈ అన్స్టాపబుల్ షోలో కూడా ఆమెను ప్రత్యేకంగా అక్కడికి తీసుకువెళ్ళడం, అక్కడ కూడా పవన్ కళ్యాణ్ పైన ఆమెకు ఉన్నటువంటి ప్రేమను ఆమె ప్రత్యేకంగా కూడా చూపించింది. అయితే అప్పుడు కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు, ఖచ్చితంగా నేను మీ దగ్గరికి వస్తాను, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా తెలుసుకుంటానని కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. కాబట్టి అయితే ప్రభుత్వం ఏర్పాటైంది, ఆయన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. కాబట్టి రేపు ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో గతంలో పార్టీ అధ్యక్షుడిగా వెళ్ళినటువంటి పవన్ కళ్యాణ్ రేపు ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రభుత్వం ఆయన నేరుగా అక్కడికి అంటే పవన్ కళ్యాణ్ వెళ్ళారంటేనే ప్రభుత్వం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ గ్రామంలో కావాల్సినటువంటి అవసరాలన్నిటిపైన కూడా రేపు పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి గ్రామస్తులు కూడా తీసుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా శివనాగేశ్వరమ్మతో పాటు అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా పవన్ కళ్యాణ్ చూసేందుకు చాలా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే పోలీస్ బందోబస్తు చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తారన్నట్లు కూడా తెలుస్తుంది. రేపు పార్టీ నాయకులు కేడర్ అంతా కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటం విషయం అనగానే అప్పట్లో చాలా అటు జనసేన పార్టీకి అదొక మైలేజ్ తెచ్చినటువంటి అంశం. ఎందుకంటే వారి వైపున అదే విధంగా ఆ పార్టీ కూడా స్టాండ్ తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటంలోనే జనసేన పార్టీకి ఆవిర్భావ సభను ఆ పార్టీ నిర్వహించింది. అప్పట్లో ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులందరూ కూడా అక్కడ ఎప్పటికప్పుడు పర్యటించడం, వైకాపాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలందరినీ కూడా అక్కడ వారు మాట్లాడినటువంటి అన్నిటికీ కూడా ఆ పార్టీ బలంగా అయినటువంటి స్టాండ్ తీసుకుని ఖచ్చితంగా ఇప్పటి గ్రామం ప్రజలకు ఆ గ్రామానికి అక్కడ ఇబ్బంది జరగకుండా కూడా చూసుకున్నటువంటి పరిస్థితి. మరి రేపు పవన్ కళ్యాణ్ వెళ్తున్నటువంటి నేపథ్యంలో శివనాగేశ్వరమ్మ కుటుంబ సభ్యులందరూ కూడా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రి హోదాలో విజయం సాధించినటువంటి తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్తారు కాబట్టి
రేపు మరి ఈ కార్యక్రమానికి సంబంధించి ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడికి చేరుకొని ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు కూడా వారికి పవన్ కళ్యాణ్కు తెలియజేసే పరిస్థితి కనపడుతుందని చెప్పుకోవచ్చు. సింధు. ఎస్ రాజ్ కుమార్, అంటే రేపు శివనాగేశ్వరమ్మని ఇప్పటంలో కలవటంతో పాటు ఇంకా ఏ సమస్యలపై దృష్టి పెట్టే అవకాశం ఉంది? అంటే గ్రామస్తులు కూడా కలుస్తారు కాబట్టి వారు ఏ సమస్యలు విన్నవించుకునే అవకాశం ఉంది? ప్రత్యేకంగా అది మంగళగిరి నియోజకవర్గంలో ప్రస్తుతం రాష్ట్ర ఐటీ విద్య మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రత్యేకంగా ఆ నియోజకవర్గాన్ని కూడా ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం కోసం అన్ని విధాలుగా కూడా నారా లోకేష్ అటు ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ప్రత్యేకంగా మంగళగిరికి కావాల్సినటువంటి అన్ని రకాల సౌకర్యాలను కూడా ఏర్పాటు చేయడంతో పాటు మౌలిక సదుపాయాలతో పాటు అన్నింటినీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏ విధంగా డెవలప్ చేయాలనేటువంటి దానిపైన కూడా సమగ్రంగా ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా దృష్టి అయితే ఇప్పటం గ్రామానికి అటు జనసేన పార్టీతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకమైన అనుబంధం ఉంది కాబట్టి తమకు అక్కడ ఏదైనా సుదీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేదంటే అక్కడ వారికి ఎదురయ్యేటువంటి గతంలో ఉన్నటువంటి అనుభవం కావచ్చు, మరి పవన్ కళ్యాణ్తో వారు ఏం పంచుకుంటారు అనేది కూడా రేపు అక్కడికి వెళ్తే కానీ పవన్ కళ్యాణ్ కూడా అక్కడికి రేపు దాదాపుగా ఉదయం 10:30 నుంచి 11 గంటల మధ్యలో పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళే అవకాశం అయితే కనపడుతుంది. అయితే పవన్ కళ్యాణ్తో పాటు నాయకులు కేడర్ అందరూ కూడా అక్కడికి వెళ్తారు. ఎందుకంటే అక్కడ గతంలో వారు చేసినటువంటి పోరాటం ఇప్పటం గ్రామ ప్రజలకు అండగా నిలిచిందంతో పాటు వారికి ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా దాదాపుగా ₹1,00,000 ఆర్థిక సాయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ అందజేశారు దాదాపుగా చాలామందికి. మరి అలాంటి అనుభవాలు ఉన్నటువంటి ఇప్పటం గ్రామస్తులు రేపు పవన్ కళ్యాణ్తో దాదాపుగా సుదీర్ఘంగా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ భేటీ అవుతున్నారు కాబట్టి మరి కొన్ని అంశాలు ఆ గ్రామంలో ఉన్నటువంటి కొన్ని చిన్న సమస్యలు కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్లే అవకాశం ఉంది. ఖచ్చితంగా మరి రేపు పవన్ కళ్యాణ్ అక్కడికి ఇప్పటం గ్రామం వెళ్తున్నటువంటి నేపథ్యంలో పర్యటన పైన అయితే మాత్రం అటు అందరిలో కూడా ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్ రాజ్ కుమార్, థ్యాంక్ యూ.